భావించి మీ యొక్క పాద సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా ఈ సమయంలో మీరు దర్శించి మాతో మాట్లాడండి నాయన. మీరు మా మధ్యకి రండి ప్రభువా. మరి మీరు మాకు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అది మేము అర్థం చేసుకుంటానికి, దానికి విధేయత చూపించడానికి, వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి, నీ కొరకు ఫలించటానికి మాలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన, నీ వాక్యాన్ని మేము ఎంతో జాగ్రత్తగా ఆలకించగలిగేటువంటి కృప మాకు దయచేయమని, పరిశుద్ధాత్మదేవ సమయాన్ని మీ ఆధీనంలోని తీసుకోమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. అనిత, విల్ యు ప్లీజ్ రీడ్ 1 Thessalonians 2nd chapter 11 and 12 verses. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. ఆ హేతువు చేతను చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ పౌలు తెసలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అదేంటంటే, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను అని అంటున్నాడు అనమాట. దేవుడు తాను పరుస్తున్నటువంటి నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మహిమలో మనం పాలుపంపులు పొందాలని ఇష్టపడుతూ మనల్ని తన రాజ్యానికి మహిమకు పిలుస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా ప్రతి విశ్వాసి కూడా నడుచుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అనమాట. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొందరు వ్యక్తుల్ని స్పెసిఫిక్ పర్పస్ కోసం దేవుడు పిలిచినట్లుగా చూస్తాము. ఆ పర్పస్ వాళ్ళు తమ జీవితాల్లో నెరవేర్చి దేవుని మహింపరిచినట్లుగా కూడా చూస్తాం అనమాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సీమోను పేతుర్ని, అలాగే అతని సహోదరుడైనటువంటి ఆంద్రియను సముద్రంలో వల వేయుట చూచెను అని రాయబడింది. వాళ్ళు జాలర్లు అని రాయబడింది. యేసు ప్రభు వారితో అన్నారు కదా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. ఇది వాళ్ళ పిలుపు. యేసు ప్రభు వారు పేతురును, ఆంద్రేయును పిలిచేయమంటున్నారంటే, మిమ్మల్ని మనుషులు పట్టి జాలరులుగా చేస్తాను అనగానే వాళ్ళు మరి వలలు విడిచిపెట్టి వెంటనే ఆయన వెంబడించారు. ఆ పిలుపుని అందుకున్నారన్నమాట వాళ్ళు. తర్వాత మనం చూస్తే మరి ఆయన ఇంకో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జెబెదయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడైన యోహాను చూశారు. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకో, మరి వెంటనే ఆయన వారిని పిలువగా, ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని, యాకోబును అతని సహోదరుడైనటువంటి యోహాన్ని దేవుడు పిలుస్తున్నారు. పిలవంగానే వెంటనే వారు తమ తండ్రి అయిన జెబెదయితో నేను జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించరి అని రాయబడు. ఆయన పిలుపుకు వెంటనే వాళ్ళు లోబడట్టుగా మనకు కనబడుతున్నారు. వారు మరి మిగతా శిష్యులు కూడా ఆయన అలాగే పిలిచారు. ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తాం. 3.5 years యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ, ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆయన వెంటే ఉన్నారు ఈ 12 మంది శిష్యులు కూడా. ఆయా సమయాల్లో క్రీస్తు ప్రభు వారు వారిని మరి సువార్త ప్రకటన కోసం పంపించినట్లుగా కూడా మనం దేవుని వాక్యాలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారు ఈ 12 మంది శిష్యుల్ని మరి తన తర్వాత రాజ్య సువార్తను ప్రకటించడానికి ట్రైనప్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది మరి ఆయన పునరుద్ధానుడై లేచి పరలోకమునికి ఎక్కిన తర్వాత శిష్యులు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి యేసు ప్రభు వారు వాళ్ళకి ఆజ్ఞాపించినట్లుగా
మరి వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు యెరూషలేములో, యూదయలో, సమరయలో కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. పేతురుతో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? ఎందుకు పిలిచారు? మనుషులను పట్టు జాలరిగా చేస్తాను రమ్మన్నారు. అది అతని పిలుపు. ఆ పిలుపు అతని జీవితంలో నెరవేరిందా? ఆ పిలుపు ప్రకారం పేతురు నడిచాడా అని మనం చూసినట్లయితే ఎస్ అని చెప్తాం అనమాట. ఎందుకంటే మన అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, అనిత ప్లీజ్ రీడ్ యాక్ట్స్ 2:41. యాక్ట్స్ యాక్ట్స్ 2:41. అనిత. ఓకే ఆంటీ. ఆ, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు ఇక్కడ అపోస్తుల చూసినట్లయితే థ్యాంక్ యూ. ఇక్కడ పేతురు మొట్టమొదటిగా తను క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు, ఇక్కడ క్రీస్తు సువార్త అనే ఒక వల ఆయన విసిరాడు అనమాట. అందులోకి ఎంతమంది వచ్చారంట? ఒక్క దినంలోనే 3,000 మంది మరి క్రీస్తు రక్షణలోనికి వచ్చారు. వాళ్ళు బాప్తీసం పొందుకున్నారని రాయింది. తర్వాత మళ్ళా అపోస్తుల కార్యము 4:4. అనిత ప్లీజ్ రీడ్ అపోస్తుల కార్యము 4:4. 4:4. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆమేన్. ఇక్కడ కూడా చూసారా? పేతురు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు నమ్మారు. వాళ్ళ పురుషులు ఎంతమంది అంట? 5,000 మంది. మరి నిజంగానే పేతురు మనుషులు పట్టే జాలరిగా అయిపోయాడు. ఏ పిలుపుతో అయితే యేసు ప్రభు వారు తను పిలిచారు, ఆ పిలుపుకు తగినట్లుగా అతను నడుచుకున్నాడు, పరిచర్య చేశాడు, అనేకుల్ని దేవుని రాజ్యంలోని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఎవరికి వినపట్టలేదు నాన్న. వినపట్లేదా? వినపడుతుందా ఆంటీ? అపోస్తుల మాకు కార్యములు మాకు 4:4. మాకు వినపట్టలేదు. ఏం వినిపించడం లేదా? హలో, ఏమేమో వినిపించట్లేదు. ఏమేమో నాకు వినపట్లేదు అక్క. అదే ఇంతవరకు ఏం వినిపించలేదా? కొంతవరకు ఈ సెకండ్ రీడింగ్, ఈ లాస్ట్ అపోస్తుల రీడింగ్ కార్యాలు నుంచి 4:4. వినిపించలే. అపోస్తుల కార్యములు 2:41 అంతకు ముందుది. నాకు తర్వాత వినపడింది. అదే అపోస్తుల వర్స్ కదా? కార్యములు 4:4 కూడా వినపడింది అక్క. అపోస్తుల కార్యములు 2:41 అది చదివాను. ఓకే, సేమ్ కదా ఆంటీ? సో ఎమీమా ఆంటీ ఓకే ఓకే, ఇప్పుడు స్పీక్ వినిపిస్తుందా? ఆంటీ. Can we వినిపిస్తుంది hear అక్క. me You, now? ఆంటీ. Yes, Yes. thank Yes you. ఆంటీ. 1 minute. అక్క చెప్తున్నారా అక్క? నాకు వినపట్లేదు. అదే వినిపించట్లేదు. Her audio is moving మా. She's moving. So joining అని కనపడుతుంది కదా? హలో అమ్మా, పద్మ రాలా? వస్తుంది, ఇప్పుడే వచ్చింది బాబు. ఏమేమక్క? అక్క ఏమేమక్క? మాకు వినపట్లేదు అక్క. ఏమేమక్క? మళ్ళీ జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నాను అక్క.
ఆంటీ తను వచ్చే వరకు పాట ఎవరైనా పాడతారా? అందరూ మ్యూట్ లో ఉన్నారు. నువ్వు ప్రార్థన అంటే పిలు అమ్మాయికి పాప. హలో ఆంటీ ఆ, ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ. అక్కకి మేము అక్కకి కొంచెం సిగ్నల్ వీక్ ఉండి డిస్కనెక్ట్ అయ్యారు. మళ్ళీ జాయిన్ అవుతారా ఆంటీ? అంత లోపల మనం ప్రార్థన చేద్దామా? అలాగే ఆంటీ. ప్రేయర్ చేయమని ఎవరినక్క? ఆంటీనే ప్రార్థన చేస్తాం అంటున్నారు కదా. డాక్టర్ ఆంటీ Yes? మీరు ప్రేయర్ చేస్తారా ఆంటీ? చేస్తానమ్మా. చేయండి. ప్రేమ గల మా తండ్రి, స్తోత్రం నాయన. ఆయన మా దేవా, దినమంతా నీ సన్నిధిలో మేము గడిపాము. చిన్న కుటుంబముగా మరి ఒకసారి నీ దగ్గరకు వచ్చాము ప్రభువా. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఆత్మతో నింపండి. నీ దాసరాల ద్వారా మరి ఒకసారి నీ వాక్కు మాకు ప్రకటించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట తెలీలా ఆంటీకి. పాపేం ఆంటీ పాడండి ఆంటీ. అప్పటి వరకు పాడండి, కలిసి వస్తుంది కదా. అంటే అక్క వస్తారు కదా, అందుకోసం. చెప్తాం ఆంటీ. బానే వస్తుంది కదా, ఎక్కడెక్కడో కొంచెం. అదే వస్తున్నారు కదా, అందుకోసం. మనం రికార్డింగ్ లో ఉన్నాము, సైలెంట్ గా ఉన్నాము. Dolly also is breaking up. అక్క జాయిన్ అవుతున్నారు అక్క. ఓకే. అంటే లెఫ్ట్ అయిన సంగతి కూడా తెలియకుండా అక్క చెప్పేస్తానే ఉన్నారంట. అదే జాయిన్ అవుతున్నారు. Do you want to stop recording, Dolly? ఓకే అక్క, వీలైతే అప్పుడు ఎడిట్ చేయొచ్చులేండి అక్క. ఇప్పుడు అవసరాన్ని బట్టి ఎడిట్ చేయొచ్చు. అక్క జాయిన్ అయ్యారక్క. అక్క మ్యూట్ లో ఉన్నారక్క. అక్క మీరు జాయిన్ అయ్యారక్క. ఏమేమక్క? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ ఇంకొంచెం వాయిస్ క్లియర్ లేదక్క. కొంచెం మ్యూట్ లో ఉన్నారక్క. అన్మ్యూట్ అయ్యారక్క. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి అక్క. క్లియర్ గా ఉందా, మరి బ్రేక్ అవుతుందా? అంటే మీరు చెప్తా ఉండండి అక్క, చూస్తాము. అయ్యే, సారీ అక్క. నేనే సారీ మీకు అందరికి. మీరు అపోస్తుల కార్యములు 4:4 వరకు చెప్పారు. ఆ తర్వాత మాకు మీరు డిస్కనెక్ట్ అయ్యారు ఆంటీ. థ్యాంక్ యూ. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయ్యానా? 4:4 థర్డ్ అదేంటి యాక్ట్స్ 4:4 చదివిన తర్వాత అంతరాయం కలిగింది. ఓకే. పేతురును ప్రభువు వారు మనుషుల్ని పట్టి జాలరిగా పిలిచాడు. పేతురు నిజంగానే
రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఒక సమయంలో 3,000 మంది రక్షింపబడ్డారు, ఇంకొక సమయంలో 5,000 మంది రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. వినిపిస్తుందా ఇప్పుడు? ఆ, వినిపిస్తుంది అక్క. బ్రేక్ అవుతుందా? అవ్వట్లేదు అక్క. లే- ఓకే. వినిపిస్తుంది అక్క. థ్యాంక్ యూ. తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూస్తాము. సంఘమును అపరిమితముగా హింసించినటువంటి పౌలుని దేవుడు పిలిచాడు. ఏ పిలుపుతో పిలిచాడు అంటే, పౌలు అన్యజనుల్లో ఆయన సువార్తను ప్రకటించాలని చెప్పి పౌలుని పిలిచాడు అనమాట. అదే ఆయన గలతీ 1:15 చెప్తాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు అని చెప్పాడు అనమాట. పౌలును మరి అన్యజనుల్లో క్రీస్తు సువార్తను ప్రకటించాలని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తాం. ఇది పౌలుకు ఒక దేవదర్శనం ద్వారా బయలుపరచబడిందని పౌలు చెప్తాడనమాట. ఆయన గలతీయులకు రాసిన పత్రిక 3:8 ఏమంటాడంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారినై ఉన్నారన్నది అని ఇక్కడ అంటున్నాడు. యూదులు తాము ప్రత్యేకింపబడిన జనాంగమని, వాగ్దానాలన్నీ తమవే అని, మెస్సయ తమలో నుంచే వస్తాడని, తాము ప్రత్యేకింపబడిన వాళ్ళమని వాళ్ళు ఎప్పుడు నమ్మేవాళ్ళు అనమాట. అన్యజనులు వాళ్ళు ఎప్పుడు కూడా తమతో సమాన వారసులుగా వాళ్ళు ఎప్పుడు ఎంచలేదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులుగా ఉండాలని క్రీస్తు ద్వారా దేవుడు నిర్ణయించాడు. ఈ సువార్తను ప్రకటించడానికి పౌలును ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మనం ఒక్కసారి కానీ బైబిల్ వెనక్కి తిప్పి పౌలు ప్రయాణం చేసినటువంటి మ్యాప్ ఒకటి మనం ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఒకసారి తిప్పి చూడండి ఎంత ప్రయాణం ఆయన చేశాడు. ఏషియా మైనర్ అంతా తిరిగాడు, అంటే ఇప్పుడు ప్రజెంట్ టర్కీ. అంతేకాకుండా మరి యూరప్ లో గ్రీస్, ఇటలీ ఈ ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి సంఘాలు స్థాపించాడు. మరి ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని హెచ్చరించాడు, వాళ్ళ కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు, వాళ్ళందరినీ కూడా దేవునిలో స్థిరపరచడానికి ప్రయాసపడ్డాడు. ఇదంతా మనం చూసినప్పుడు పౌలును దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు ప్రకారం ఆయన నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. 100% ఆ పిలుపు ప్రకారం ఆయన నడుచుకున్నాడు అనమాట. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే ఫిలిప్పీ 3:12 నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. దేని కొరకు ఏ పిలుపుతో నన్ను పిలిచాడు అది పొందుకుంటా, అది చేయటానికి నేను పరిగెత్తుతున్నానని చెప్తున్నాడు అనమాట పౌలు. సరే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చినట్లయితే మనం ఇందాక చదివిన వాక్య భాగంలో దేవుడు తన రాజ్యానికి తన మహిమకు మనల్ని పిలుస్తున్నాడండి. ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి అని చెప్పి పౌలు తెస్సలోనిక విశ్వాసులకు మనకు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని కొన్ని వాక్యాలు కానీ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని రాసి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, ఎందుకు స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అనంటే తన కుమారునితో మనం సారూప్యం గల వాళ్ళమై ఉండాలని పిలిచాడు. అది ఇక్కడ స్పష్టంగా వాక్యంలో మనం జాగ్రత్తగా వాక్యం చదివి తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించాడని, అంతేకాకుండా మనల్ని నిర్ణయించుకున్నాడు అనమాట ముందే. తర్వాత మరి ఎవరిని నిర్ణయించాడు వాళ్ళని పిలిచాడని, మనల్ని పిలిచాడు ఆయన రక్షణ సంకల్పంలో పిలిచాడు మనల్ని. ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. మనందరం క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరిని పిలిచాడు వాళ్ళని మహిమపరిచాడంట. ఎలా మహిమపరిచాడంటే మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడం ద్వారా ఆయన మనల్ని మహిమపరిచాడు అనమాట. ఈ అద్భుతమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఇదే ఇంకా స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మనం చదివినట్లయితే జాగ్రత్తగా చూడండి. అది ఎఫెసీ 1:6. అక్కడ చూస్తే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అందరికి వినిపిస్తుంది కదా? చాలా బాగా వినిపిస్తుంది. వినిపిస్తుంది అక్క. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన పట్ల దేవుని చిత్తం, ఆయన సంకల్పం ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉందో అనమాట. ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు అంటే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా మనల్ని స్వీకరించడానికి. ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అనమాట ఇది. తర్వాత దాని కొరకు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడంట. మనల్ని తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులంగా ఉండవాలని చెప్పి మరి జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన యొక్క పిలుపు అన్నమాట. ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని నిర్ణయించాడు, మనల్ని పిలిచాడు. తన కుమారునితో మనం తన కుమారులుగా స్వీకరించడానికి, తన కుమారుని సారూప్యంలోనికి మారాలనే ఉద్దేశంతో ఆయన మనలను పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే రోమా 8:17 కూడా ఒక మాట ఉంటుంది అనమాట. అదేంటంటే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఏళ్ల క్రీస్తు తోడి వారసు. మనం దేవునితో వారసులమని ఎంత చక్కగా రాయబడిందో చూడండి. క్రీస్తు తోడి వారసులం అంట, కో ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీసస్ అంట మనం. ఇటువంటి అద్భుతమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పిలుపు ప్రకారం మనం నడుచుకోవాలి. ఈ పిలుపు ప్రకారం మనం ఆయన సారూప్యంలోకి మారాలి. అంతేకాకుండా మరి ఆయన కుమారులుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి. అది ఆయన యొక్క నిర్ణయం అన్నమాట మన విషయం. కాబట్టి ఇప్పుడు మనము మరి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలంటే విశ్వాసంగా మనం ఏం చేయాలి ఇప్పుడు మనం అనేది మనం చూసినట్లే దాంట్లో కూడా దేవుని మరి దాని విషయంలో కూడా దేవుని చక్కని వాక్యం, దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఎఫెసీ 4:1 అక్కడ మనం చూస్తే ఎఫెసీ 4:1లో కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో ఉన్న సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని చెప్తున్నాను అంటున్నాడు పౌలు ఇక్కడ కూడా. మనం పిలువబడిన పిలుపుకి ఎట్లా నడుచుకోవాలంట? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోవాలంట, ప్రేమతో ఉండాలంట, సమాధానంతో ఉండాలంట, ఆత్మ కలిగించే ఐక్యత మనలో ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ పిలువబడిన పిలుపు తగినట్లు నడుచుకోవటం అంటే ఇలా నడుచుకోవటం అన్నమాట. సమాధాన బంధమును, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, సంపూర్ణ వినయంతో ఉండాలి, సాత్వికంతో ఉండాలి. ఇవన్నీ క్రీస్తు ప్రభు గుణ లక్షణాలు అన్నమాట. ఇవి కలిగి మనం నడుచుకోవాలి. పిలుపుకు తగినట్లుగా నడుచుకోవటం అంటే ఇది అనమాట. టు వాక్ ఇన్ మేనర్ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్ అంటే అదనమాట. రెండోది ఏంటని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 ఏమనుందంటే, అది 10వ వచనం చాలా పెద్దది, అందులో ఒక చిన్న వాక్యం చదువుతున్నాను. అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని బతిమాలు కొనుచున్నాను అంటారు. ఎలా ఉండాలంట? పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలంటే అన్ని విషయాలు ప్రభువును సంతోష పెట్టే వాళ్ళంగా ఉండాలి. ఇంకో చోట పౌలు ఏమంటాడంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి తెలుసుకోండి అంటున్నాడు. అది అన్ని విషయాలు ప్రభువును సంతోష పెట్టాలంటే ఎలా చేయగలం? అది ఆయనకి ఏది ప్రీతికరమైందో అది పరీక్షించి అది చేయాలి. అంతేకాకుండా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. క్రీస్తు ప్రభు వారికి తగినట్లుగా మనం నడుచుకోవాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే మూడోది 1 పేతురు 1:15 ఏమనుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని ఎవరు పిలిచారు? యేసుప్రభు వారు పిలిచారు. దేవుడు పిలిచాడు మనల్ని. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలని. రక్షణ పొందక ముందు మరి ఎలాగైతే అజ్ఞానపు దశలో ఉండి ఈ లోకాశలను అనుసరించి నడిచాము, అలా ఉండకూడదు ఇక మనం. అదే అంటున్నాడు అనమాట. విధేయులైన పిల్లలై ఉండండి, పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ప్రకారం ప్రవర్తించొద్దు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధతే దేవుని సన్నిధికి అన్నిటికి తగింది అని. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవ్వరు చూడలేరు. ఇప్పుడున్న ప్రపంచంలో పరిశుద్ధత అనే మాట అంటే అర్థం తెలియదు చాలా మంది. కానీ దేవుడే విశ్వాసులకి ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీ మాట, క్రియ, ప్రవర్తన అన్నిట్లో కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలి. దట్ ఈస్ గాడ్ స్టాండర్డ్. అప్పుడే మనం మనల్ని పిలువబడిన పిలుపుకి మరి తగినట్టుగా నడుచుకుంటున్నట్లు అర్థం అన్నమాట. తర్వాత నెక్స్ట్ దేని చూస్తుంది, 4వది ఏంటంటే ఫిలిప్పీ 1:27 ఉంటుంది. మీరు క్రీస్తు సువార్తకి తగినట్టుగా నడుచుకోండి అని. క్రీస్తు సువార్తకు తగినట్టుగా నడుచుకోవాలండి. క్రీస్తు ఏం బోధించాడు ఆ బోధకు తగినట్లుగా మనం నడుచుకోవాలన్నమాట. మన నడవడికను చూచి మనం ఆరాధించే దేవుడు ఎవరో ఇతరులు తెలుసుకుంటారు. ఆయన మీరు క్షమించండి అని బోధించాడు. క్షమాపణ స్వభావం మనం కలిగి ఉందాం. యేసుప్రభు వారు ఎంత స్ట్రాంగ్ గా మరి ఆ కొండ మీద ప్రసంగులు కొన్ని విషయాలు ఆయన చెప్పారు కదా. నీవు అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా ఉందని తెలిస్తే వెంటనే అర్పణ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధానపడు. అది క్రీస్తు వారి బోధ. ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలని, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని. ఇవన్నీ కూడా క్రీస్తు బోధలు. కాబట్టి క్రీస్తు సువార్తకి తగినట్లుగా మనం నడుచుకోవాలని. క్రీస్తు సువార్త ప్రకారం మనం నడుచుకోపోతే ఇంకా మనం ఆయన పిల్లలం కాదని అర్థం. తర్వాత 5వది చూసినట్లయితే ఎఫెసీ 5:1 ఏమనుందంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇక్కడ ఫైనల్ ఇంకోటి చెప్తున్నాడు, ఇంకా ఉన్నతమైనది అనమాట. దేవునినే పోలి దేవుని పోలి నడుచుకోవాలండి. అది ఆయన పిలుపుకి తగినట్టుగా నడుచుకోవటం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అని. ఆ క్రింద ఇంకా వాక్యం ఏముంటుంది అంటే, అటువలే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసుగా ఉండటానికి మిమ్మల్ని తమను తాను మీకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అటువలే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. దేవుని పోలి నడుచుకోవటం అంటే ప్రేమ కలిగి నడుచుకోవటం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, అపకారం మనసులో ఉంచుకోదు. అది మరి దేవుని పోలి నడుచుకోవటం అన్నట్టు. అదే అంటున్నాడు అన్నమాట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇదేనమాట టు వాక్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్ అంటే ఇవే అన్నమాట. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 ఏమని ఉంటుందంటే, ప్రభువునందు స్థిరులై ఉండేది. అది ఇంగ్లీష్ వర్డ్ ఏమనుంది, ఇంగ్లీష్ సెంటెన్స్ ఏమని ఉందంటే, స్టే ట్రూ టు ద లార్డ్. స్టే ట్రూ టు ద లార్డ్ అంటే ప్రభువుకి నమ్మకంగా ఉండండి. ఆయన చెప్పిన దానికి, ఆయన అప్పగించిన దానికి మీరు నమ్మకంగా ఉండాలి. కాబట్టి మరి దేవుని వాక్యాలు ఇప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా తన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు దేవుని వాక్యాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఏం చూసాము? సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండాలని, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని, మరి దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకోవాలి. ఇది పిలువబడిన పిలుపు తగినట్లుగా నడుచుకోవడం. రెండోది ఏం చూసాము? అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టేటట్లుగా నడుచుకోవాలి, ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. మూడోది ఏం చూసాము? మరి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మరి మనం కూడా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, అలా నడుచుకోవాలి.
4వది ఏం చూసాము? క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచు. 5వది ఏం చూసామంటే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. 6వది ఏం చూసామంటే స్టే ట్రూ టు ద లార్డ్, దేవునికి నమ్మకస్తులంగా నడుచుకోవాలి. ఇలా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఫిలిప్పియన్స్ ప్రార్థన చేస్తాం.